కానీ ఒక వ్యక్తి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఆ శక్తి తెలుగునాట పవన్ కళ్యాణ్. చట్టబద్ధంగా క్లీన్ చిట్ సాధించిన వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ నిజాయితీ మచ్చలేని వ్యక్తిత్వం అర్థం చేసుకోవచ్చు. ఎవరికి ఆపదొచ్చినా తలిచే పేరు పవన్ కళ్యాణ్. లేట్ అయిన గెలుపు నిజాయితీగా. ఇలా కొట్టి వెళ్ళిపోయాడు. రెండే దెబ్బలు కొట్టారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం 80 రోజులు నిర్విఘ్నంగా అన్నయ్యతో పాటు మేము ట్రావెల్ అయ్యి ప్రతి గడపకి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళిన చోటంతా జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2 బటన్లు నొక్కవలసిన అవసరం లేదు, మా ప్రజలు నొక్కుతున్నారు ఎమ్మెల్యే ఎంపీ బటన్ అని చెప్పి. అలాగా 2 బటన్ల కథ ఏంటంటే దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదే 2తో 11తో అయిపోయింది అక్కడ. సో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చిరంజీవి గారు, ఒక పక్క భీష్ముడు నాగబాబు గారు, ఒక పక్క అర్జునుడు పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీలో స్వర్గీయ కొణిదెల వెంకట్రావు గారి తనయుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు మెగా అన్నయ్య చిరంజీవి గారు, పద్మవిభూషణ్ చిరంజీవి గారు ఒక బాట వేస్తే ఆ బాటలో నడవచ్చు, పరిగెట్టవచ్చు, అచీవ్ చేయొచ్చు, గోల్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, క్రమశిక్షణ నేర్చుకోవచ్చు, నిజాయితీగా బతకవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాజకీయాల్లో ఒక విప్లవాత్మక నాయకుడు అన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం. అంతేకాదు సినిమా నటుడుగా ఆయన మించిన వారు లేరు. రాజకీయాల్లో నటన తెలియనివాడు పవన్ కళ్యాణ్, అది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. రాజకీయాల్లో నటన తెలియనివాడు, కల్లాకాపడం ఎరగనివాడు, స్వార్థం కోసం రాజకీయాలు కాదు ప్రజల కోసం రాజకీయాలని చెప్పి కొత్త వరవడిని ఇవాళ యువతకు అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే విషయం మనం సదా గుర్తుంచుకొని మనం నడుచుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. నాకు తెలిసినంత వరకు రాజకీయవేత్తల్లో అధికారం కోసం రాజకీయాలు చేస్తారు, కానీ సమాజం కోసం రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు అని చెప్పి. వర్జీనియా DC మేరీల్యాండ్లో ఆప్తా 16th కన్వెన్షన్ జరుగుతుంది. కన్వీనర్గా మనకి ఇక్కడ కిషోర్ దంగేటి గారు వీళ్ళంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఒకటి పురస్కరించుకొని, అది కాకుండా
ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగినాయి. ఇక్కడ ఇండియా నుంచి మనకి చాలామంది సెలబ్రిటీస్ కానీ లేక ఎమ్మెల్యేస్ కానీ వచ్చారు. పృథ్వీరాజ్ గారు అలాగే జనసేన రిప్రజెంటేటివ్స్ నుంచి వచ్చారు. మండలి బొద్దుప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా చాలా విషయాలు లోకల్గా జరుగుతున్న విషయాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు కానీ అందరికీ వివరించారు. హాయ్ అండి, నా పేరు శివారం శెట్టి అండి. షికాగో నుంచి వచ్చాను. ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ఆప్తా 16th యానివర్సరీ సెలబ్రేషన్ కోసం అని ఒక 1500 నుంచి 2000 మంది జనాలు వివిధ ప్రదేశాల నుంచి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ అందరూ ఒక కుటుంబంలాగా ఉండి చాలా హ్యాపీగా గడిచింది. ఫుడ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాజ్ ఎ ఆప్తా మెంబర్ వీఆర్ రియలీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆప్తా అండ్ వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఇన్ దిస్ వీ ఆల్సో డిడ్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఒకటి చేసి మేము Jan 3rd ప్రపంచంలో ప్రతి ఆప్తా మెంబర్ని ఇంక్లూడ్ చేసి వివిధ దేశాల నుంచి, చైనా నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, యూరోప్ నుంచి, ఇలా దుబాయ్ నుంచి, వివిధ దేశాల నుంచి బిజినెస్ పీపుల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రమేష్ తుమ్ము అన్న ఆయన ఆధీనంలో మాకు జరుగుతుంది. ఆప్తా 16th ఇయర్ సెలబ్రేషన్స్ పార్ట్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేషన్ చేశారండి. ఈ సెలబ్రేషన్స్కి రాజేష్ శంకర గారు, అలా వేణు పులుగుజ్జి గారు మరియు మెగా అభిమానులందరూ కూడా ఈరోజు ఈ కన్వెన్షన్లో భాగంగా భారీ కేక్ని కట్ చేశారు. దాదాపు 2000 మంది వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆప్తా 16th ఇయర్ కన్వెన్షన్ టీం తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఆప్తా 16th యానివర్సరీ రోజు నాడు మేము పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. అంగరంగ వైభవంగా చేసుకున్నాము. దాదాపు 2000 మంది జన సైనికులు, మెగా అభిమానుల మధ్య జరుపుకున్నాము. దానికి ముఖ్య అతిథిగా మా మండలి బుద్ధప్రసాద్ గారు, పృథ్వీ గారు వచ్చారండి. అలానే మా బోర్డు ఉదయ్ భాస్కర్ కొట్టే గారు, అట్లనే ప్రీవియస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాస్కర్ కొట్టే గారు, సుబ్బు కోట గారు అందరూ వచ్చారండి. చాలా ఘనంగా జరుపుకున్నాము. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ 2500 ఆప్తా సభ్యులందరూ మన వాషింగ్టన్ డీసీ ఏరియాలో గ్యాదర్ అయ్యారండి. సో ఈ కన్వెన్షన్లో మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో మనకి ఇండియా నుంచి ముఖ్య అతిథులుగా పృథ్వీరాజ్ గారు, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు ఇచ్చేశారు. సో పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ చెప్తూ, అదేవిధంగా ఫ్యూచర్ అన్నిటికీ కూడా ఆయనకి గుడ్ లక్ చెప్తూ ఒక 2500 మంది సమక్షంలో కేక్ని కట్ చేసి చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈ సందర్భంగా మన ఆప్తా సభ్యులందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము డెట్రాయిట్ జన సైనికులు. సో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా మేము జనసేన ఈవెంట్ చాలా ఘనంగా జరుపుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు, నా పేరు ఉదయ్ భాస్కర్ కొట్టానండి. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ to becoming a deputy chief minister, and we want you to be our chief minister in 2029.